ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిమ్స్ లో అత్యాధునిక లీనియర్ యాక్సిలరేటర్ యంత్రాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 11 వరకు జరిగే హెల్త్ వీక్ లో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కోతలు ముమ్మరవడంతో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ పథకం నేడు కూడా కొనసాగుతోంది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యా సంస్థల్లో ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం కొనసాగిస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో పెండింగ్ డ్రైనేజీ, రోడ్డు పనులపై అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. శ్రీశైల మహాక్షేత్రంలో నేడు కుంభోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాపై నేడు తుది పరిశీలన జరుగుతోంది. స్టోరీ బోర్డ్ 18 అవార్డ్స్ ఫర్ క్రియేటివిటీ వేడుకల్లో ఏపీకి చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా జలాశయాల్లో నీటి నిల్వలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎండల నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. జాతీయ వార్తలు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో రూపాయి విలువ బలోపేతమవుతోంది. జీఎస్టీ పోర్టల్లో చేసిన మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా కీలక రైల్వే వంతెనల పనులపై కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అంతర్జాతీయ వార్తలు. టుగెదర్ ఫర్ హెల్త్ నినాదంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా విధించిన కొత్త సుంకాలపై వైట్ హౌస్ అధికారులు చర్చలు జరపనున్నారు.